ఆసియాలోనే అతిపెద్ద మ్యాంగో మార్కెట్ నున్నలో ఉంటే, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మార్కెట్ మన కేదారేశ్వరపేట విజయవాడలో అయితే ఉంది. అయితే ఈ కేదారేశ్వరపేటలో ఇంత పెద్ద ఫ్రూట్ మార్కెట్ ఎప్పుడు ఏర్పడింది, దీని యొక్క నేపథ్యం ఏంటి, అసలు ఇక్కడ యొక్క కూలీలు కానివ్వండి, యజమానులు కానివ్వండి, ఇక్కడ వర్కింగ్ ఎలా నడుస్తుంది ఏంటి అనేది మనతో మాట్లాడేందుకు భాషా గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి భాషా గారు, మీ పేరు? నమస్తే అండి, జీకేఎస్ భాష అనిపిస్తారండి. నేను ఎక్కువగా దానిమ్మకాయలు అమ్ముతూ ఉంటాను. దానిమ్మకాయలు ఎక్కువ అమ్ముతూ ఉంటాం. యాపిల్, ఇండియన్ యాపిల్ అమ్ముతూ ఉంటాము. మార్కెట్ 1981లో వచ్చింది అనుకుంటాను. ఇక్కడ 81లో వచ్చేసింది. ముందు కాళేశ్వరం మార్కెట్ దగ్గర ఉండేది. కాళేశ్వరం మార్కెట్ నుంచి ఇక సిటీ పెరిగిపోయిందని చెప్పేసి ఇక్కడ 1981లో వచ్చింది, షిఫ్ట్ చేశారు. అప్పటి నుంచి ఇక్కడ దాకా ఇక్కడే మ్యాంగోస్, ఈ ఫ్రూట్స్ అన్నీ జరుగుతూ ఉండేది. తర్వాత ఇక్కడ కూడా బిజీగా ఉండటం వల్ల నున్న మార్కెట్లో కొనేసి ఓన్లీ మ్యాంగో 3 months మ్యాంగో అక్కడ చేస్తారు. మిగతా ఫ్రూట్స్ దానిమ్మకాయలు, యాపిల్, ఈ కమలాలు, బత్తాయిలు ఇవన్నీ ఇక్కడ చేస్తూ ఉంటారు. 365 days దొరుకుతూ ఉంటాయి. అంటే ఇక్కడ మార్కెట్ ఏర్పడి దాదాపు 40 సంవత్సరాలు దాటి పడిపోయింది. అంటే ఈ 40 ఏళ్లలో ఇంకా కూడా ఈ మార్కెట్ అభివృద్ధికి నోచుకోకుండా, ఇంకా సరైన సదుపాయాలకు నోచుకోకుండా, ఇంకా దేని అవస్థలోనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఎవరు దీని మీద చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు, ఓడిపోతున్నారు, కమిషనర్లు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ మార్కెట్ మాత్రం అలాగే ఉంది. కారణాలు ఏంటంటే, మీరు ఒక వ్యాపారస్తుడిగా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్పుకొస్తారు? మా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే, ఇది ఎవరికి గవర్నమెంట్కి సంబంధించింది కాదు, ఎవరికి వాళ్ళు ప్రైవేట్ ఇది ఆస్తులు. ఎవరు గవర్నమెంట్ ఇచ్చినట్టయితే గవర్నమెంట్ సంబంధించింది, వాళ్ళు వచ్చేసేసి డెవలపింగ్ చేసేవాళ్ళు ఏమో, కానీ ప్రైవేట్కి సంబంధించిన ఇది కాబట్టి డెవలప్ అవటే చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫ్రూట్స్ ఇది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఇదే, ఇక్కడ నుంచి ఇటే నెల్లూరు, ఒంగోలు దాకా వెళ్తూ ఉంటుంది. ఇటు పక్కన విజయనగరం, శ్రీకాకుళం దాకా ఇక్కడ నుంచి ఫ్రూట్స్ వెళ్తూ ఉంటాయి. ముందు చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఎవరికాళ్ళు డేట్ అయిపోవడం వల్ల ఫ్రూట్స్ ఎడగాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళే ఢిల్లీ వెళ్ళిపోవడం, వాళ్ళే నాగపూర్కి వెళ్ళిపోవడము, వాళ్ళే షోలాపూర్కి వెళ్ళిపోవడం చేసుకోవడం వల్ల కొంచెం ఇదైపోతుంది. ఎవరికాళ్ళకి ఇదైపోవడం వల్ల ముందు మొత్తం ఇక్కడ బాగుండేది వ్యాపారము. ఈ పరిస్థితుల వల్ల ఎవరికాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ కొంచెం 10 బళ్ళు, ముందు 10 బళ్ళు, 15 బళ్ళు కమలా బళ్ళు వచ్చాయి, 15 బళ్ళు, 20 బళ్ళు యాపిల్ బళ్ళు వచ్చాయి. అంత సేల్స్ ఉండేది. ఇప్పుడు ఎవరికాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోయి వాళ్ళే ఢిల్లీ వెళ్ళిపోవడం, చండీగఢ్ వెళ్ళిపోవడం వల్ల కొంచెం సేల్స్ తగ్గిపోయి ఎవరికి డెవలప్. అది కాకుండా గవర్నమెంట్కి సంబంధించింది ఏమీ లేదు. ఎవరికాళ్ళు ప్రభుత్వాల ప్రభావం ఉంటుంది. అంటే గతంలో తక్కువ మార్కెట్ ఉంది, వీళ్ళు వచ్చినా పెరగడం కానీ అలాంటి ఏమి ఉండవు. ఇది ఫ్రూట్స్ కాబట్టి ఎవరి వాళ్ళకి ఫ్రూట్స్ సంబంధించింది కాబట్టి గవర్నమెంట్ సంబంధించింది. బాగా తగ్గిపోయినాయి, మార్కెట్ లేదు, డల్ అయిపోయింది అంటున్నారు కదా, అలాంటి ప్రభావం ఇక్కడ కూడా కనిపిస్తుందా? ఇక్కడ కనిపిస్తుందంటే, ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించి ఒక రైతు పండించిన దానికి మేము కొనుక్కొని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటాం కాబట్టి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏముండదు, ఏం లేదు. అక్కడ రైతు ఏం చెప్తే ఇక్కడ మాకు అమ్మిన పట్టేసేసి అక్కడ 100 రూపాయలకి, 50 రూపాయలకి అలా కేజీలు లెక్క కొనేసేసి ఇక్కడ పంపిస్తూ ఉంటారు తప్ప గవర్నమెంట్కి సంబంధించింది ఏముండదు, ఏం లేదు. కాదు డెవలపింగ్ అంటే మా ఫెసిలిటీ చూపించడం, మా ఫెసిలిటీ ముఠా వాళ్ళు ఉండటం కోసం అని చెప్పేసి మాకు ఫెసిలిటీ చెప్పేసి చూపించలేకపోతూ ఉంటారు. దాని గురించి అని చెప్పేసి కొంచెం అడుగుతూ ఉంటాం. ఈ సైడ్లు మొత్తం ఇప్పుడు మొన్న వెళ్ళిపోతాం అని చెప్పేసి, నిన్న వెళ్ళిపోవాల్సింది అని చెప్పేసి 1 year నుంచి 2 years నుంచి కొంచెం ఎక్కువ ప్రేర్ చేస్తున్నారు, ఆలోచనలో ఉన్నారు, అందరూ ఉన్నారు. కాకపోతే బయటికి నిన్న వెళ్ళిపోతే మళ్ళీ వ్యాపారం ఎలా ఉంటుంది ఏంటి, మళ్ళీ అక్కడ దాకా వస్తారో రారో అని చెప్పేసి సంసిద్ధులు ఉండటం వల్ల వెళ్ళలేకపోతున్నాము. ఎప్పుడైనా 1 year అయినా 2 years అయినా వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి అంటున్నారు. అంటే సిటీ పెరిగిపోతుంది. వచ్చిన కమిషన్లో వచ్చేసి మన కలెక్టర్ గారు వచ్చారు, వచ్చారు సిటీ పెరిగిపోతుంది, మరి మీరు లారీలు లోడింగ్ అన్లోడింగ్ ప్రాబ్లం అయిపోయింది, మీరు రానిదని చెప్పేసి టైం పెట్టారు. దాన్ని బట్టి కూడా చూసేసి ఈ 1 year 2 years ఇంకా సిటీ పెరిగిపోతుంది కాబట్టి వెళ్ళే ఆలోచనలోనే ఉంది. కానీ వెళ్ళిద్ది 2 yearsకి వెళ్ళిపోయింది, 3 yearsకి వెళ్ళిపోయింది, వెళ్ళడము క్యాపిటల్ వెళ్ళటం గ్యారెంటీ అని చెప్పేసి అనుకుంటున్నాము. ఎందుకంటే సిటీ పెరిగిపోతుంది, క్యాపిటల్ సిటీ అయిపోయింది కాబట్టి 2 years పెట్టిద్దో 3 years పెట్టిద్దో తెలియదు. బిజినెస్ లేకపోవడం వల్ల ఎవరికాళ్ళు వెళ్దామని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. బిజినెస్ బాగుంటే మాత్రం ఎప్పుడూ వెళ్ళిపోయేవాళ్ళం. బిజినెస్ అంత ఎక్కువ లేకపోవడం వల్ల అది కమలా బళ్ళు 20 బళ్ళు వస్తాయి, 50 బళ్ళు 10 బళ్ళు వస్తాయి. అంత వస్తే మాత్రం సరిపోదు, వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంత రావట్లేదు కాబట్టి 5 బళ్ళు 2 బళ్ళు యాపిల్, కమలా బళ్ళు 5 బళ్ళు 6 బళ్ళు రావడం వల్ల సరిపోతుంది. నాగపూర్ నుంచి, మహారాష్ట్ర నాగపూర్ నుంచి యాపిల్ ఏమో ఢిల్లీ, చండీగఢ్ నుంచి వస్తూ ఉంటాయి. ఈ కిస్మిస్లు కూడా షోలాపూర్ నుంచి వస్తూ ఉంటుంది. దానిమ్మకాయలు కూడా మహారాష్ట్ర నుంచి వస్తాయి, షోలాపూర్ నుంచి. మహారాష్ట్ర షోలాపూర్ నుంచి. మన ఏపీలో కూడా ఉంటుంది, అనంతపురం సైడ్ నుంచి బత్తాయిలు వస్తూ ఉంటాయి. దానిమ్మకాయలు కూడా మన ఏపీ నుంచి, అనంతపురం నుంచి, బద్వేలు నుంచి, కందూరు నుంచి
ఈ అనంతపురం నుంచి అటు నుంచి కూడా దానిమ్మకాయలు వస్తున్నాయి. ఒక 3-4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు చేస్తున్నారు. దర్శి నుంచి కూడా దానిమ్మకాయలు వస్తున్నాయి. ఇప్పుడు వేయటం చేశారు, 3-4 సంవత్సరాలు వస్తున్నాయి. గ్రేడ్ ఎలా ఉంటుంది? మహారాష్ట్రకి టాప్గా ఉంటాయి. మహారాష్ట్ర దానిమ్మకాయలు బాగుంటూ ఉంటాయి. ఈ నాగపూర్ మాత్రం కమలాలు అక్కడే ఉంటాయి, ఇంకెక్కడ ఉండవు. నాగపూర్ కమలా మహారాష్ట్ర నుంచే, మన ఇండియాలో ఎక్కడ ఎక్కువ ఉండదు, ఒక్క నాగపూర్ నుంచే వస్తాయి. యాపిల్ అనేది మాత్రం ఢిల్లీ, సిమ్లా, చండీగఢ్ అటు నుంచే వస్తూ ఉంటాయి, ఇంకా ఏ స్టేట్ ఉండవు. ఈ తర్బూజ అంతా లోకలే, మన వినుకొండ, మార్కాపురము, ఈ కడప. డ్రాగన్ ఫ్రూట్ కూడా ఈ మధ్యకాలంలో వేశారు. మన మైలవరం ఇటు పక్కనే వేశారు. రైతులు చూసేసి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఇటు వేయడం జరిగింది. బాగానే సేల్స్ ఉన్నాయి, బాగానే అమ్ముడిపోయినాయి. ఇంక మళ్ళీ కూడా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా పెంచే అవకాశం ఉంది అనుకుంటున్నారు. మీరేంటంటే ఒక వ్యాపారస్తుడిగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వం ఇంకా మీకు కల్పించాల్సిన గుర్తింపు కల్పించిందా? ఇంకా ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోవాల్సిన రీతిలో ఆదుకుంటుందా? అసలు కనీసం మీరున్నారని ప్రభుత్వానికి ఏమైనా ఒక అవగాహన అయినా ఉందా అంటే మీరేం చెప్పుకొస్తారు? మీ డిమాండ్ ఏంటి, మీ ప్రతిపాదన ఏంటి? గవర్నమెంట్కి ప్రతిపాదన అంటూ ఏం లేదు. గవర్నమెంట్ అంటే మేము నష్టపోయేది రైతుల దగ్గర కొనేసి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటాం. ఇప్పుడు రైతు దగ్గర 100 రూపాయలు కిలో కొంటాం. ఇప్పుడు మామూలుగా దేవుడి వల్ల బాగుంటే మాత్రం 110-120 అమ్ముతాం, బాగా లేకపోతే 80-90 అమ్ముతాం. దానికి గవర్నమెంట్ తరఫు నుంచి ఎప్పుడు ఇవ్వలేదు, గవర్నమెంట్ ఏమి ఇవ్వదు. అది ఫెసిలిటీ ఇవ్వాలి తప్ప మాకు నష్టాల్లో కానీ దానిలో కానీ గవర్నమెంట్ ఇచ్చేది ఏముండదు, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏముండదు. ఈ ఫ్రూట్స్ సంబంధించింది కాబట్టి బాగుంటే మేము ఎక్కువ అమ్ముకుంటూ ఉంటాం. అది కొంచెం కుళ్ళిపోయి ఇదైపోతే మాత్రం తక్కువ రేటుకి అమ్మేస్తాం, ఇంకా కుళ్ళిపోతే పారేస్తూ ఉంటాం. అంతేగాని గవర్నమెంట్ని మాకు ఆదుకోవాల్సిన ఇది లేదు, ఆదుకోదు. ధరలు ఎవరు నిర్ణయిస్తారండి? నా డౌట్ ఇది. ధరలు నిర్ణయించేది ఉంది మామూలుగా రైతులే. ఇప్పుడు వెళ్ళిపోయి రైతుల దగ్గర ధాన్యకాయలు మేము మహారాష్ట్ర నుంచి తీసుకొస్తూ ఉంటాము. మహారాష్ట్రలో విజయవాడ వాళ్ళు ఉంటారు, బొంబాయి వాళ్ళు ఉంటారు, బెంగళూరు వాళ్ళు ఉంటారు, హైదరాబాద్ ఉంటారు. ప్రతి ఒక్క స్టేట్ వాళ్ళు అందరూ ఉంటారు. ఒక తోటలోకి వెళ్ళిపోతారు. ఒక తోట వాళ్ళు విజయవాడ వెళ్తాడు, 100 రూపాయలు అడుగుతాడు. అది బెంగళూరు 110 అడుగుతాడు. ఈ రైతుల దగ్గర ఫోన్లు వచ్చినాయి కాబట్టి చేసి వాళ్ళు ఎక్కడ రైతు ఎక్కువ రేటు ఇచ్చేస్తే వాళ్ళకి ఇస్తారు తప్ప నేటి నుంచి ఇది ఏముంటుంది, ఏం లేదు. సిటీలను పట్టేసి ఇప్పుడు బెంగళూరు సిటీ, మద్రాస్ సిటీ, హైదరాబాద్ సిటీలో బాగా అమ్ముతాయి. వాళ్ళు క్వాలిటీలు కొంటారు. ఆ క్వాంటిటీ వాళ్ళు రేట్ ఎక్కువ ఉంటుంది. మన విజయవాడ సిటీ కొంచెం తక్కువ క్వాలిటీ కాబట్టి ఆ తక్కువ రేటుది మనం తీసుకొని చేస్తాం తప్ప ధరలు నిర్ణయించేది ఏమి ఉండదు. ఆ రైతుని చూసేసి మన మార్కెట్ అమ్మిన దాన్ని బట్టేసి మేము కొనికి తీసుకోవటం తప్ప ధర నిర్ణయించేది చేసేది ఏమి ఉండదు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.